ఇప్పుడు మీరు ఎక్కువగా మీరు మాట్లాడుతున్న సమస్య పోలవరం నిర్వాసితుల సమస్య గురించి మాట్లాడుతున్నారు. అసలు సమస్య ఏంటంటే దాని పరిష్కారం ఏంటంటే అంటే పోలవరం ప్రాజెక్ట్ అనేది ఒక విధ్వంసం. ఎందుకనంటే ఒక విస్తారమైనటువంటి కొన్ని లక్షల ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి ఒక ప్రాంతాన్ని పోలవరం ప్రాజెక్టు కోసం, అంటే ఇక్కడ మైదాన ప్రాంతంలో ఉన్న వాళ్ళని తేల్చడం కోసం ఆ గిరిజన ప్రాంతానంతా ముంచేస్తున్నాడు. గిరిజన ప్రాంతాన్ని ముంచడం అని అంటే అదే ఊరికే కొండలు గొట్టలే కాదు. అక్కడ మైదాన ప్రాంతంలో గిరిజన ప్రాంతంలో చాలా చెట్లు ఉన్నాయి, చీమలు ఉన్నాయి, పంటలు ఉన్నాయి, జనం ఉన్నారు. అది పరిస్థితి. అక్కడ 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 ఉత్పత్తులు ఉన్నాయి, అటవీ ఉత్పత్తులు ఉన్నాయి. ఇవన్నింటినీ ముంచేస్తున్నాం. ముంచేసి ఇక్కడ మైదాన ప్రాంతంలో తెచ్చి ఏదో నీరు ప్రవాహం అని అంటున్నాం. అందువల్ల అది అది ఒక విధ్వంసమైనటువంటిది. ఏదైతే పోనీ ప్రాజెక్టు మొదలుపెట్టు, కాంటూర్ లెక్కలు చెప్పు, కాకి లెక్కలు చెప్పు, ఎంత మునిగిపోతుందో అంచనా లేదు, నిర్వాసులు ఎంతమందో అంచనా లేదు. అలా ఎక్కడైనా ప్రాజెక్టు కట్టినప్పుడు మొదట బడ్జెట్లో కేటాయింపులు ఏముండాలంటే అది 60% 70% నిర్వాసితులకు మొదట న్యాయం చేయాలి. వాళ్ళకి పునరావాస కేంద్రాలు ఉండాలి. నెక్స్ట్ రెండవది, వాళ్ళు ఇచ్చిన భూమికి నష్టపరిహారం చెల్లించాలి. నష్టపరిహారం చెల్లించాలి. ఇప్పుడు 2 లక్షలు అన్నారు, 5 లక్షలు అన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ హాస్పిటల్ కోసం తీసుకున్నటువంటి భూమికి 2 లక్షలు చెల్లించాడు. అలాగే పడవ పడినటువంటి ఆవు భూములకి ఇళ్ల స్థలాలు తీసుకుంటున్నామని చెప్పి వాడికి 2 లక్షలు చెల్లించాడు. ఎకరాకి 30 లక్షలు, ఎకరాకి 40 లక్షలు, ఎకరాకి 50 లక్షలు చెల్లించాను. రింగ్ రోడ్ల కోసం ఎంత చెల్లించావు? మైదాన ప్రాంతంలో ఉండేటువంటి మరి ఏజెన్సీలో వాడు ఎకరాలు ఇస్తే 2 లక్షలు కడతావా, 3 లక్షలు కడతావా, 5 లక్షలు కడతావా? అంటే ఆదివాసీ భూమి అంటే అంత అవసరం నీకు? అలాగే ఏదైనా జస్టిఫికేషన్ ఏమైనా ఉందా మీకు అసలు? అందువల్ల ఇప్పుడు అడవిని వరదలు వర్షాలు ముంచితే ఒక పద్ధతి అయితే, అసలు ఈ పాలకులే ఆదివాసీలు ముంచినటువంటి పరిస్థితి చేసినమాట. అందువల్ల పోలవరం ప్రాజెక్టు విషయంలో ముఖ్యంగా నిర్వాసితులు అసలు పరిహారం దక్కలేదు. వాళ్ళకి చాలా అన్యాయం జరిగింది. కొన్ని భూమి తీసుకుంటే భూమి పరిహారంగా భూమి ఇవ్వగలవా? అదే పంట కలిగినటువంటి భూమి ఇవ్వగలుగుతావు నువ్వు? అర్థమైందా? అంత తక్కువ రేటు కట్టే వ్యవహారం చేయటం. పోలవరం సమస్యకి మరి పరిష్కారం ఏముంటుంది అంటారు? అంటే పరిష్కారం ఏమిటంటే ఆ నిర్వాసితులు లెక్కలు ఖచ్చితంగా తెచ్చాలి. ఏ కాంటూరు దగ్గర ఎంత ప్రాంతం ములుగుతుందో అంచనా ఉండాలి. ఆ రకంగా నిర్వాసితులు లెక్కించాలి. నిర్వాసితులకి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఇప్పుడు కొన్ని చోట్ల కట్టిన పునరావాస కేంద్రాలు మునిగిపోతున్నాయి. అన్ని రకాల సౌకర్యాలు అక్కడ ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు. అట్లాగే వాళ్ళకి భూమికి భూమి పరిహారం కాకుంటే అది క్యాష్ క్యాలిక్యులేషన్ పడేది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా, చంద్రబాబు మాట్లాడినా, వీళ్ళు ఎవరైనా ఈ పాలకులను మోడీ మాట్లాడిన ఏమంటున్నారంటే ప్రాజెక్ట్ అంటే ప్రాజెక్టు గురించే మాట్లాడుతున్నారు. ఇప్పుడు అమరావతి రైతులు భూమి ఇంత 35,000 ఎకరాలు ఇచ్చారనంటే గొప్పగా చెప్తున్నాం. వాళ్ళు ఇచ్చిన జగన్ ఘనంగా చెప్తున్నాం. మరి ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కోసం మైదాన ప్రాంతము లేదా విస్తారమైనటువంటి ఆంధ్రప్రదేశ్ కోసం అని చెప్పి వాళ్ళు ఖాళీ చేస్తున్నారు కదా, తమ భూములు వదిలేస్తున్నారు కదా, వాళ్ళ సంస్కృతిని వదిలేస్తున్నారు కదా. ఇంత త్యాగం చేసేటువంటి వాళ్ళకి న్యాయబద్ధమైనటువంటి పరిహారం ఇవ్వాలని చెప్పి పీడిఎఫ్ తరఫున కౌన్సిల్ లోపల బయట మేము చెప్తున్నాం. దానికోసం ఒక మ్యాక్సిమంగా వాళ్ళకి న్యాయం చేసుకునేటువంటి పద్ధతిలో ప్రయత్నం చేస్తున్నాం. ఇది పరిస్థితి. అదే ఆ రకమైన పరిష్కారం మోడీ గవర్నమెంట్ అట్లా ఈ రాష్ట్ర ప్రభుత్వం, అది కేంద్ర ప్రభుత్వ బాధ్యత కాబట్టి కేంద్ర ప్రభుత్వం భరించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే చంద్రబాబు చేసిన పని ఏమిటంటే వాళ్ళు ఇవ్వకపోయినా, అంటే మొదటి గవర్నమెంట్లో ఏం చేశాడు, వాళ్ళు ఇవ్వకపోయినా మేము అడుగుతున్నాం, వాళ్ళు ఇవ్వట్లేదు, ఈ డబ్బులతో మా డబ్బులతోటే కట్టేస్తున్నాం అని చెప్పాను. కానీ అది కాదు కదా. ఒక రిఆర్గనైజేషన్ యాక్ట్లో కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఒక ప్రత్యేక హోదాగా కానీ ఇది కానీ దాన్ని రాబట్టాల్సిన కేంద్రం బాధ్యత కదా. ఒక రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు దాన్ని మంచి అడుగు చూడాల్సిన దాని అభివృద్ధి సంబంధించినటువంటి సహకారం కేంద్రం చేయాలి. దాన్ని వదిలేయకూడదు. చంద్రబాబు వదిలేశాడు, జగన్మోహన్ రెడ్డి వదిలేశాడు. మీ రాజకీయ అవసరాల కోసం రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెట్ట